సనాతన ధర్మాన్ని తొలగించడం కాదు. సనాతన ధర్మము అంటే ఏమిటో తెలిస్తే దేన్ని తొలగించాలో దేన్ని ఉంచాలో కూడా తెలుస్తుంది. సనాతనం అంటే ఎప్పటి నుండో ఉన్నది, ప్రాచీనమైనది, మొదటి నుంచి ఉన్నది. మీరు చెప్పండి, సనాతన ధర్మం అంటే ఏమిటి? దేవుళ్ళు సనాతన ధర్మమా? లేదా ఆచారాలు సాంప్రదాయాలు సనాతన ధర్మమా? లేదా కుల వ్యవస్థ, కుల వర్గీకరణ, కుల పాలన, లేదా మనుషుల మధ్యలో విభేదాలను రగిల్చే ఎన్నో నియమాలను కలిగి ఉండేది సనాతన ధర్మం. ఏది సనాతన ధర్మం? స్పష్టంగా దేవుళ్ళ ప్రస్తావన కానీ మత ప్రస్తావన కానీ లేకుండా ఉదయనిధి స్టాలిన్ గారు చెప్తున్నటువంటి సనాతన ధర్మం ఏమిటంటే కుల వర్గీకరణ, కుల వివక్ష, కులాన్ని ఆధారం చేసుకుని చేసిన అణిచివేతలను నిర్మూలించాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశాన్ని స్పష్టంగానే చెప్పారు. ఈ సనాతన ధర్మమును నిర్మూలించాలి అనే మాటను సరిగ్గా అర్థం చేసుకోవడంలోనే, పోర్ట్రేట్ చేయడంలోనే పొరపాటు అయిపోయింది.